లాక్కున్నారు, కొట్టారు, తిట్టారనే మాట ఎందుకు మాట్లాడుతున్నారో గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల నుంచి చెప్పి 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 మా నోర్లు పోయినాయి. ఆ సన్నాసులకి ఇంకా బుద్ధి రాకపోతే మేము చెప్పదగింది ఏమీ లేదు. వాళ్ళ ఇగ్నిక్తికి వదిలేద్దాం. అది ఎందుకంటే వాళ్ళు పేక్ బ్యాచ్ పేక్గానే మాట్లాడతారు వాళ్ళు. ఎందుకంటే ఇవాళకి రాజధాని మీద ఇసం చిమ్మే ప్రయత్నం తప్పితే మరొకటి లేదు. ఎందుకు రాజధానికి నిధులు ఎందుకు ఇవ్వకూడదు? ఇప్పుడు ప్రపంచ బ్యాంకులు వచ్చి సర్వే చేసుకొని పోయింది కదా. అసలు మేము ఎందుకు ఇవ్వకూడదని అడుగుతున్నాం. ఎవడో ఒక దుర్మార్గుడు అన్నంత మాత్రాన వదిలేస్తారా ఈ ప్రపంచ బ్యాంక్ వాళ్ళు? వాళ్ళు ఇస్తాకి అంగీకరించారు. అవునండి. ఈ దుర్మార్గులు ఎందుకు పేక్ చేస్తున్నారంటే వాళ్ళు ఏమి చేయలేక చంద్రబాబుకి పేరు వచ్చిద్దేమని, అమరావతి పేరు వచ్చిద్దేమని ఇంకా ఇసం జిమ్మే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే మరొకటి కాదండి. ఎందుకంటే అది రాజధాని రైతులకి 98% ఇచ్చారండి. మన రాజ్యాంగంలోనే 60% దాటితే చట్ట ప్రకారం ఒకళ్ళు 40% ఇవ్వకపోయినా ఏదని చేయకపోయినా తీసుకునే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే మన రాజ్యాంగం అలా కల్పించింది. అలాంటి 98% అయినాక వాళ్ళు ఎందుకు ఇవ్వలేదో అది వాళ్ళ ఇష్టం అండి. అది వాళ్ళ ఆస్తులు వాళ్ళ మనకు అనవసరం. చట్ట ప్రకారం ఏం జరిగిద్దో ఏం చేయాలనుకుంటే వీళ్ళు చట్టంలో ఏంటో అలా ప్రభుత్వం చేసిద్ది. దాన్ని తీసుకోవాలా, వాళ్ళకి గ్రీన్ బెల్ట్ పెట్టాలా, ఇంకోటి ఏం చేయాలనేది చట్ట ప్రకారం చేస్తారు. మనం ఎవరు దాని గురించి మాట్లాడటానికి మేము అర్హులం కాదు. వాళ్ళ ఆస్తులు వాళ్ళ ఇష్టం. ఆ 2% ఉంది. కానీ రాజ్యాంగంలో 98% అయిన ప్రాజెక్టు అసలు ఆగుతానికి ఇల్లేదు. అది నాకు కాదు, గేదెలు కాసేవాడికి కూడా తెలిసేది. ఎందుకంటే మా పల్లెటూరు భాషలో 10 మంది నడిచింది బాట అంటారు. ఒకళ్ళిద్దరు నడిచింది బాట కాదురా, 10 మంది పోయింది తప్పని తప్పదని ఆయన పోవాలంటారు. అందుకనే 98% అయింది. కాబట్టి ప్రపంచ బ్యాంకులు ఇవ్వాలని పక్కాగా సర్వే చేసుకుని పోయినండి. ఈ దుర్మార్గులు ఇసం చిమ్ముతున్నారు ఇంకా ఇప్పుడు కూడా.